BA92 తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం. కాకినాడ రూరల్ మండలంలోని గైగల్పూర్ గ్రామంలో ఈరోజు పెంకే వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ చైతన్య వేదిక జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రావాల్సిన పలు హక్కుల గురించి అక్కడ హాజరైన ప్రజలకు ఆయన వివరిస్తూ ఉత్తేజభరితమైనటువంటి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ బీసీ నాయకుడు పెంకే శివప్రసాద్కు జిల్లా యువజన అధ్యక్షులుగా ఆయన నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు. మీరు చూస్తున్నారుగా, ప్రస్తుతం మన కాకినాడ గైగలపూడి గ్రామంలో ఉన్నాం. ఇది కాకినాడ రూరల్ నియోజకవర్గం వస్తున్నాం. ఈరోజు బీసీ కుల సంఘ సభ్యులు ఓ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి ప్రముఖమైనటువంటి బీసీ కుల బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ వీరవరి శ్రీనివాస్ గారు హాజరయ్యారు. ఆయనతో రెండు విషయాలు ఈ సభ ద్వారా ముఖ్యోద్దేశం తెలుసుకుందాం. నమస్కారం వీరవరి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. మీరు బీసీ సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. గత 22 సంవత్సరాలుగా మీరు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారు. అయితే మీరు ఈ యాత్రలో ఏ మేరకు మీరు విజయం సాధించారో మాకు తెలియజేయండి. నా పేరు వీరవరి శ్రీనివాస్, బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడిని. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గత 2008 సంవత్సరం నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కేంద్రంగా బీసీ చైతన్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి 23 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని, జంతర్ మంతర్ దగ్గర కూడా మనం ఎన్నో కార్యక్రమాలు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణన సమగ్ర కులగణన జరగాలని, అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని మేము గత 2023 సంవత్సరం నుంచి కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. జనగణనలో సమగ్ర కులగణన జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ, అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా జనగణనలో సమగ్ర కులగణన జరగాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గత ఎలక్షన్ కి ముందు 2024 మార్చి 11వ తారీఖున తాడేపల్లిగూడి పట్టణంలో జనగణనలో సమగ్ర కులగణన చేపట్టి తీరాలని బహిరంగ సభ కూడా నిర్వహించడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున జనగణనలో సమగ్ర కులగణన జరగాలనే డిమాండ్ మీద జరిగినటువంటి బహిరంగ సభకు దాదాపు 15,000 నుంచి 20,000 మంది ఆ రోజు ఆ సభకు హాజరై ఆ సభను సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు అందరూ గమనించే ఉంటారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% కల్పించాలని మన పక్కనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతుంది. దాన్ని ప్రాతిపదికగా మన రాష్ట్రంలో కూడా జనాభా ప్రాతిపదికన మనం దాదాపు జనాభాలో 56% జనాభా మనం ఉన్నాం. ఈ 56% జనాభాకి మనం కనీసం 52% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని గత 2 సంవత్సరాల నుంచి మేము ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 50 కృషి చేస్తారని, రాబోయే స్థానిక సంస్థల్లో జరిగే ఎన్నికల్లో భాగంగా కాకినాడ పట్టణంలో జరుగుతున్నటువంటి కార్పొరేషన్లకు ఉన్నటువంటి 46 డివిజన్లలో కూడా బీసీలు నెగ్గే విధంగా నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కులాలకు అతీతంగా అన్ని కులాలకి సమాన ప్రాధాన్యం ఇస్తూ ఓట్ల మార్పిడి ద్వారా ఒక్కో చోట చెట్టుబద్ద పోటీ చేస్తే ఇంకో చోట నాయక్ బ్రాహ్మణ, ఇంకో చోట పద్మశాలి, అదేవిధంగా ఇంకో చోట యాదవ్ కమ్యూనిటీ, ఇలాగా అన్ని కమ్యూనిటీలు సమప్రాతినిధ్యంతో పోటీ చేసి అన్ని స్థానాలు కూడా మనమే కైవసం చేసుకునే విధంగా మీరంతా కృషి చేయాలని ఇక్కడున్న స్థానికులకి అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఓట్లు మనం వేసుకుంటే ఎవరో వచ్చారు 2,000 ఇస్తున్నారు, రోజు తిరిగినందుకు బిర్యానీ ఇస్తున్నారు, అది కాకుండా ఎవరైతే మన కోసం ఈ 5 సంవత్సరాలు మన వార్డులో మన కోసం ఎవరైతే ప్రయత్నించారో, ఎవరైతే మన కోసం పనిచేశారో వాళ్ళకు అండగా నిలవాల్సిన సందర్భం వస్తుంది. ఎందుకంటే శివలాంటి వాళ్ళు ఎంతో మంది యూత్ ఇక్కడ ఉన్నారు, మహిళలు వీళ్ళంతా ఉన్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో కానీ, ఆ డివిజన్లో కానీ, ఆ వార్డులో కానీ మన కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి వాళ్ళని నెగ్గించవలసిన అవసరం ఉంది. ఏదో 5 సంవత్సరాలకు ఒకసారి
2,000 ఇచ్చేస్తున్నారు. మన ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 8,000 వచ్చేస్తున్నాయి. 8,000కు మనం అమ్ముడిపోతున్నాం అంటే మన ఆత్మాభిమానాన్ని, మన ఆత్మగౌరవాన్ని కేవలం 2,000కు మనం తాకట్టు పెట్టుకునే పరిస్థితి మనం దిగజారకుండా మన వాళ్ళు మనం నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఈ రోజు మేము రావడం జరిగింది. మేము వచ్చినట్టు మీ అందరూ సహకరించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ఉద్యమాభివందనాలు తెలుపుతూ జై భీమ్, జై పోలే. సభకు అధ్యక్షత వహించి ఈ వేదికను బీసీల ఐక్యతతో హోరెత్తించినటువంటి అధ్యక్షురాలు పెంకే వెంకటలక్ష్మి గారితో ఫేస్ టు ఫేస్. ఈ అమ్మాయి ఈరోజు మరి చాలా ఘనమైన కార్యక్రమం చేసినట్టు నాకు కనిపిస్తున్నారు. వందరాజ్యాన్ని మీరు అనుకున్నారు. దీన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులకు కూడా నా వందనాలు. ఎందుకంటే ఈ రోజున మరి కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ గైగన్పాడు గ్రామంలో నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళలో ఈ జిల్లా సమావేశం జరపడం జరుగుతుంది. మరి ముఖ్య అతిథిగా మన జాతీయ అధ్యక్షులు ఎర్రవెల్లి శ్రీనివాస్ గారు అధ్యక్షులు మేమందరం కూడా బీసీ ఐక్యత వద్దెల్లాలని నినాదంతో మేము ప్రతి గ్రామానికి కూడా వెళ్లి బీసీ ఐక్య వేదికని రేపు రాబోయే రోజుల్లో బలోపేతానికై మేము కృషి చేస్తామని కాకినాడ జిల్లా అధ్యక్షురాలుగా నాకు ఎర్రవల్లి శ్రీనివాస్ గారు బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతని నేను శిరస వంచి నేను గ్రామము తిరిగి కమిటీలేసి ఆయన పేరుని నిలబెట్టి బీసీ ఐక్యతని వద్దెళ్లేలాగా ప్రతి గ్రామ మహిళల్ని కూడా స్థానిక సంస్థల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో కూడా అందరికీ మా మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని ఉద్యమంలో కూడా మేము త్వరలో తీసుకురాబోతాం. దాని గురించి కూడా మేము మీ అందరికీ ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఈ బీసీ ఐక్యవేదిని ముందరికి తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ. రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ వీరవల్లి శ్రీనివాస్ గారి ద్వారా కాకినాడ జిల్లా యువజన విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైనటువంటి పెంకే శివప్రసాద్ తో రియాలైంది 2 విషయాలు. నమస్తే అండి, నా పేరు పెంకే శివప్రసాద్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి నా ప్రెసిడెంట్కి నమస్కారం అండి. ముందుగా నేను చెప్పవలసింది మా వీరవల్లి శ్రీనివాస్ గారు బీసీ చైతన్య వేదికలో నేను ఉండడం అనేది ఒక కారణం. అలాగే నాతో పాటు 10 మందిని తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టడం అనేది ఇంకొక విషయం అండి. దాంతోపాటు నేను ఈ బీసీ చైతన్య వేదికలో నేను కష్టపడి పనిచేస్తూ మన శ్రీనివాస్ గారు కానీ, మా పెంకే వెంకటలక్ష్మి ముద్రన్ గారు కానీ వీళ్ళందరికీ నేను సహాయ సహకారాలు అందిస్తూ బీసీ చైతన్య వేదికని ముందుకు తీసుకెళ్తానని నేను మనస్ఫూర్తిగా మనసాభావంతో నేను ఈ పదవి నేను న్యాయం చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. సాధిద్దాం 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 సాధిద్దాం.